ఇది చింత చిగురు. ఆ ఊర్లో మా పేరెంట్స్ కొని ఎండబెట్టి పంపించారు పప్పులోకి. అండ్ ఇంకా నేను ఒకసారి రొయ్య పొట్టు కర్రీ చేస్తున్నప్పుడు మా డాడీ అన్నారు చింత చిగురు ఉంటే బాగుంటుంది, ఈసారి పంపిస్తాము అని. వాళ్ళు పంపించారన్నమాట. ఇప్పుడు దీంతో కొంచెం పప్పు అండ్ మళ్ళీ రొయ్య పొట్టు కర్రీ కూడా ఒకసారి చేసుకోవాలి. చాలా రోజులు అయిపోయింది చింత చిగురు తినైతే. పప్పుది ఒకసారి చింత చిగురు పప్పు. ఎన్ని రోజులు అయింది సార్ చింత చిగురు పప్పు తిని. పుల్లగా ఉంది. ఒకటి తిని చూడు పడుతుంది. భలే ఉంది పుల్లగా. తినేద్దామా? బాగుందా? ఫ్లేవర్ చూస్తుందా?